హలో అండి, అందరికీ నమస్కారం. చాలా ఇంపార్టెంట్ వీడియో. ప్రతి ఒక్కరూ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నవారు దయచేసి వినండి. ప్రెగ్నెంట్ అయిన ప్రతి భార్యాభర్తకు క్యూరియాసిటీ ఉంటుంది, కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డ లేకపోతే మగబిడ్డ అని తెలుసుకోవాలని. దుబాయ్లో మరికొన్ని కంట్రీస్లో 5th మంత్లోనే స్కానింగ్లో చెప్తారు కడుపులో ఉన్నది ఆడపిల్ల లేకపోతే మగబిడ్డ అని. కాకపోతే మన ఇండియాలో ఇది అస్సలు సాధ్యం కాదు, అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఇండియాలో జెండర్ రివీల్ చేయరు, ఎందుకు గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసింది అంటే దీని వెనుక చాలా ఇంపార్టెంట్, చాలా సెన్సిటివ్ రీజన్ ఉందండి. అది ఏమిటి అంటే, ఒక సమయంలో కడుపులో పెరుగుతున్నది ఏ బిడ్డ అని తెలుసుకొని ఆడపిల్ల అయితే చంపేయడము లేకపోతే అబార్షన్ చేయించుకోవడము ఇలాంటివి దారుణమైన విషయాలు జరిగేవి. ఇవన్నీ స్టాప్ చేయాలి అని గవర్నమెంట్ ఇలా తీసుకొచ్చారు. సో ఇట్స్ ఏ లీగల్. ఎవరైనా సరే, డాక్టర్ కావచ్చు, పేషెంట్ కావచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ స్కానింగ్ తీసుకున్నా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ క్లియర్ కట్గా రాసి ఉంటారు ఈ విధంగా ఏ కారణానికి బేబీ జెండర్ రివీల్ చేయము అని. నిజం చెప్పాలి అంటే ఇది చాలా మంచి విషయము. మనమంతా చదువుకున్నవారు కావచ్చు, ఇండియా చాలా బాగా డెవలప్ అవుతూ ఉంది, అన్ని మంచి విషయాలు జరుగుతూ ఉన్నా స్టిల్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో, ప్రదేశాల్లో ఈ విధంగా జరుగుతూ ఉంది. అబార్షన్ చేయించుకోవడము, బిడ్డని కడుపులోనే చంపుకోవడము ఇలాంటివి. సో దీనిని వీలైనంత వరకు ఎంతైతే అంత అరికట్టాలి అనే ఉద్దేశంతో గవర్నమెంటు ఈ రూల్ తీసుకొచ్చింది. అందరూ కూడా ఈ రూల్ని యాక్సెప్ట్ చేసి రెస్పెక్ట్ చేస్తే ఇంకా మంచిది. ఈవెన్ నేను కూడా కొన్ని వీడియోస్ చేశాను. ఈ సింటమ్స్ ఉంటే ఆడబిడ్డ పుడుతుందని, ఈ సింటమ్స్ ఉంటే మగబిడ్డ పుడతాడు, స్కానింగ్ రిపోర్ట్స్లో ఈ విధంగా ఉంటే ఆడపిల్లో మగబిడ్డ తెలుసుకోవచ్చు అని. కాకపోతే ఏ వీడియోలో అయినా సరే, ఏ డాక్టర్ అయినా సరే ఓన్లీ 80 నుండి 90% మాత్రమే ఛాన్స్ అని చెప్తారు. 100కి 100% ఈ సింటమ్స్ ఉంటే ఈ బిడ్డే పుడుతుంది అని ఏ వీడియోస్లోనూ ఉండదు. సో ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా లేవు దీని గురించి. ప్రతి భార్యాభర్త తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కసారి బేబీ లోపల ఫామ్ అయింది అంటే అది మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా సరే హెల్తీగా ఉంటే చాలు అనుకోండి. ఎలాగైనా తెలుసుకోవాలి అనుకోకండి. మనం చూస్తూనే ఉన్నాము, ఎంతోమంది పిల్లలు పుట్టకుండా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, ఎంతో ఫీల్ అవుతున్నారు, ఎంతో సఫర్ అవుతున్నారు, సంవత్సరాల కొద్దీ వెయిట్ చేస్తున్నారు. అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. ఏ బిడ్డ అయినా సరే పుట్టే బిడ్డ హెల్తీగా పుడితే చాలు అనుకోండి. జస్ట్ క్యూరియాసిటీ వరకు ఉంటే ఓకే, బట్ దీన్ని సీరియస్గా తీసుకోకండి. ఫస్ట్ బేబీకి ఎవరు జెండర్ గురించి అంతగా ఆలోచించరు. కాకపోతే చాలామంది సెకండ్, థర్డ్ బేబీ పెట్టుకొని ఉంటారు కదా. సో ఈ బిడ్డ పుడితే బాగుంటుంది, దీనివల్ల వీరు మెంటల్గా ఎలా ఉంటుందంటే స్ట్రెస్ అవుతూ ఉంటారు. సో దీనివల్ల బిడ్డ ఏదైనా లోపంతో పుట్టచ్చు, ఎవరో ఏదో చెప్పారు అని వేరే వాళ్ళ స్కాన్ రిపోర్ట్ పట్టుకొని కంపేర్ చేస్తూ సీరియస్గా తీసుకొని రాంగ్ డెసిషన్ తీసుకోకండి. మీ క్యూరియాసిటీకి ఎన్ని వీడియోస్ చూసినా సరే వాళ్ళ ప్రభావం వల్ల, వీడియో ప్రభావం వల్ల మీ డెసిషన్ రాంగ్గా తీసుకోవడం మంచిది కాదు. ఫ్రెండ్స్, దట్స్ ఆల్ టుడేస్ వీడియో. ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.